పెళ్లిళ్ళు కావడం లేదని చెప్పి బాధపడుతున్నారు. చాలా మంది ఈ కాలంలో ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం మీద అలా నక్షత్రాలు కలవడం వల్ల కవలలు పుడుతున్నారు. నక్షత్రాలు కలవడం వల్ల నేను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు చాలా మంది జాతకాలు చూడట్లేదు అంటారా? చూస్తున్నారని ముందే చెప్పాను. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఇంకొంతమంది జాతకాలు ఏముందిలే, అబ్బాయి అమ్మాయి కొంచెం వెల్ సెటిల్ ఉన్నారు పర్లేదని కూడా కొంతమంది చేసిస్తారు పెళ్లి. వాళ్ళకి భగవంతుడు విధి రాసి పెట్టాడు. పాస్తులు ఉంటేనే పెళ్లిళ్ళు అవుతున్నాయి అని అంటారు. అది వాస్తవమే కదమ్మా. చదువు ఉందా, ఉద్యోగం ఉందా, వాళ్ళకి సంపదలు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా, దీని మీద యొక్క బేస్ చేసుకునే వివాహం జరుగుతున్నది తప్ప మ్యాచ్ ఇంకా కొన్ని రోజుల్లో ముహూర్తాలు అన్నప్పుడు లాస్ట్ మినిట్ ఏదో ఒకటి వల్ల చెడిపోతుంది సంబంధం. ఎందుకు ఈ అడ్డంకులన్నీ వస్తున్నాయని అడుగుతున్నారు. గ్రహచారంగా కూడా ఒకరిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి సెట్ కాలేదని వాళ్ళు తనకి వదిలేస్తారు, ఇంకొకరిని చేసుకుంటారు. మరి అది వాస్తవమే మాట్లాడుతున్నాయి, ఎవరిని దీంట్లో కించపరిచేది కాదు. అక్కడ బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ఆధ్యాత్మికవేత్త, ఫేమస్ పర్సన్ అండి. ఆయనే మరెవరో కాదు, బ్రహ్మశ్రీ వామన శర్మ గారు. శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ విద్య వారాహి సంస్థాపకులు కూడా. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాసుదేవ. ఎలా ఉన్నారు గురుగారు? చాలా చక్కగా ఉన్నాను. గురుగారు, ఈ మధ్య చాలా మంది ఏంటంటే పెళ్లిళ్ళు కావడం లేదని చెప్పి బాధపడుతున్నారు. అంటే ఏ రాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే సంతాన పరంగా కానీ వివాహ బంధం పరంగా కానీ బాగుంటుంది అంటారు? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం విద్యా వినయ సంపన్నాం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధిశేఖర భారతీం. అంటే వివాహం కాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏ రాశి వాళ్ళకి ఏ రాశి చేసుకుంటే వివాహ యోగ్యత ఫలితం ఉంటుంది సంతానం గురించి అనేది మనం చెప్పుకొని పోతుంటే కొన్ని రాశులకి కొన్ని నక్షత్రాలకి తేడా ఉంటుంది. నక్షత్రం వేరు, రాశి వేరు. ముందుగా మనం చూసుకునేది రాశుల యొక్క వివాహ పరిజ్ఞానం ఇది కాదు. ప్రథమంగా ఒక జాతకరీత్యా చూసుకోవాలంటే నక్షత్రాన్ని బట్టి వరుడి యొక్క నక్షత్రం కానీ వధువు నక్షత్రాన్ని చూసుకొని ఆ సంఖ్యాభాగంలో వీళ్ళకి ఎంత సంఖ్యాభాగం వస్తుంటుంది, ఆ గణమేళా సరిపోతుందా, గుణమేళా సరిపోతుందా అనేది చూసుకొని చేయాలి తప్ప రాసులకి వివాహానికి సంబంధం లేదు కదా. ప్రథమంగా మనం చూసుకోవాల్సింది అశ్విని నక్షత్రం వాళ్ళని చూసుకోవాలి. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి తగిన వరుడు కానీ వధువు కానీ చూసుకోవాలి. ఈ వధువు చూసుకోవాలి. అశ్విని నక్షత్రం ఉదాహరణకి మనం కృతికా నక్షత్రం వాళ్ళతో చేసుకోవచ్చు అనుకుందాం, అనుసంధానంగా ఉంటుంది. తర్వాత ఈ 27 నక్షత్రాల్లో కూడా అవతల 27 నక్షత్రాల్లో కూడా వరుడి యొక్క నక్షత్రాలు అవ్వచ్చు, వధువు యొక్క నక్షత్రం అనేది ఒకటే. ఈ 27 నక్షత్రాలకి సంబంధించింది కూడా మనలో ఉంటాయి. ఇప్పుడు మూలా నక్షత్రాన్ని చూసుకోవచ్చు, దాని తగింది ఏమిటి, పూర్వాషాఢ ఉత్తరాషాఢ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆరుద్ర చేసుకోవచ్చు అనుకుందాం. దీనివలన ఏమిటవుతుందంటే ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి సరిగ్గా గణమేళ ఉందా, జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంలో వాళ్ళకి గ్రహబలం ఉందా, మాంగళ్య బలం ఉందా, ఈ యొక్క వరుడికి కూడా మాంగళ్య బలం ఉందా, అన్నీ చూసుకుంటారు. చాలామంది ఈ కాలంలో ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రం మీద బాగా అవగాహన పెట్టుకొని వెళుతున్నారు. ఈ జ్యోతిష్ శాస్త్రం మీద వెళ్ళడం వలన సంతాన రీత్య కోసం చెప్పుకొని పోతే పూర్వజన్మ సుకృతం, దానివలన సంతానం ప్రాప్తి అవుతుంది తప్ప నక్షత్రాలు బాగుంటాయి బాగోలేని వల్ల దానికి దీనికి వ్యత్యాసం ఉండదు. ఈ వివాహానికి నక్షత్రానికే చూసుకోవాలి. సంతానానికి ఈ వ్యక్తి ద్వారా వివాహం చేస్తే సంతానం కలుగుతుంది అనేది లేదు.
మ్మ్. వాళ్ళు చేసుకునే కర్మానుష్ఠానం వలన వివాహం చేసుకున్న తర్వాత సంతాన యోగ్యత ఫలిస్తుంది. మ్మ్. ఒకే సమయంలో వివాహం చేసుకుని మంచి నక్షత్రాలకి ఈ వరుడి యొక్క మంచి నక్షత్రం కలిసింది అనుకోండి, మ్మ్. అప్పుడు వెంటనే కవలలు పుట్టేస్తున్నారు. మ్మ్. అలా కొంతమంది నక్షత్రాలు కలవడం వల్ల కవలలు పుడుతున్నారు. నక్షత్రాలు కలవడం వలన నేను చెప్పట్లేదు, ఆ. వాళ్ళ యొక్క చేసుకునే జన్మ ఫలితం వలన మ్మ్. సంతాన యోగ్యత కలుగుతుంది. మ్మ్. నక్షత్రాల వలన, గ్రహాల వలన, జ్యోతిష్య శాస్త్రం వలన సంతానం కలుగుతుందా వీళ్ళకి అనేది వధూవరులలో చూడకూడదు. మ్మ్. భగవంతుడు ఏది ఇస్తే అది ప్రాప్తి. ఆహా. మనం జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంలో చూసుకుంటే ఒక నక్షత్రానికి, వధువు యొక్క నక్షత్రానికి, వరుడి యొక్క నక్షత్రాన్ని చూసుకుని వెళితే మ్మ్. వాళ్ళిద్దరికీ బాగుందా లేదా, ఆ. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా సుఖజీవనం గడుపుతారా లేదా, దాంపత్యం ముందుకు వెళుతుందా లేదా మ్మ్. అనేదే జ్యోతిష్ శాస్త్రాన్ని నక్షత్రాన్ని బట్టి చూస్తారు. మ్మ్. ఇంకోటి మీరేమిటి అడిగారు, వివాహం కావట్లేదు అంటారు. అవును. ఇప్పుడుండే కాలంలో గ్రాడ్యుయేషన్ మీద ఉండే వాళ్ళకి వివాహం అవుతుంది. జాతక Graduation. అంతే. ఆ. అంటే వాళ్ళకి చదువు ఉందా, ఉద్యోగం ఉందా, మ్మ్. వాళ్ళకి సంపదలు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా, దీని మీద యొక్క బేస్ చేసుకునే వివాహం జరుగుతున్నది తప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని చూసి వివాహం జరగదు. మ్మ్. ఎవరైతే ఉద్యోగరీత్యా ఇవన్నీ లేకుండా ఉంటున్నారో, వాస్తవమే మాట్లాడుతున్నాయి, ఎవరిని దీంట్లో కించిపరిచేది కాదు. అక్కడ మ్మ్. వాస్తవం చెప్తున్నాను. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు కావచ్చు. అవును గురుగారు. మ్మ్. ధనం మూలం ఇదం జగత్. అంతే. దానివలన అయితే ఇప్పుడు కలియుగంలో బేస్ పాస్తులు ఉంటేనే పెళ్లిళ్ళు అవుతున్నాయి అని అంటారు. అది వాస్తవమే కదమ్మా. మ్మ్. ఇప్పుడు నాకే అనుకుందాం, ఒక కుమార్తె ఉంది, నేనేం భావించుకుంటాను, మంచి వరుడికి ఇవ్వాలి, ఆ విద్య ఉందా, ఉద్యోగం ఉందా, సంపాదన ఉందా, అవును. రేపు పొద్దున్న నా కూతురు అక్కడ వెళ్ళి సుఖపడుతుందా, లేకపోతే నా కొడుకు వచ్చి సుఖపడతాడా, అంటే ఇప్పుడు చాలా మంది జాతకాలు చూడట్లేదు అంటారా? చూస్తున్నారని ముందే చెప్పాను మీకు. ఆ. జాతకాలు చూస్తున్నారు. మ్మ్. ఈ జాతకరీత్య పరంగా ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో ఒక పాయింట్ పక్కన పెట్టుకున్నా, మ్మ్. ఈ జాతకరీత్య పరంగా కూడా కొంతమంది వివాహానికి జరగట్లేదు. మ్మ్. ఎందువలన జరగట్లేదంటే కొన్ని యొక్క నక్షత్ర దోషాలను ఉంటాయి. ఆహా. ఆ నక్షత్ర దోషాల వలన వివాహం జరగటం లేదు. మ్మ్. అన్నీ అయిపోయిన తర్వాత ఏదో శాంతి చేసుకోవడం, దాని గ్రహశాంతి, నక్షత్ర జపాలు చేసుకుంటే గ్రహదోషం అయితే పోదు, శాంతి కలుగుతుంది. మ్మ్. అంటే మంచి జరగడానికి ముందుగా ఆస్కారం ఉంది కొంచెం. ప్రయత్నం చేస్తుంటారు. మ్మ్. అది విషయం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. వాసుదేవ. గురుగారు, ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు కావాలని అనుకుంటారు, మంచి ఆస్తిపరులు ఉంటారు, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది. అంటే ఇది కూడా పూర్వజన్మంలో ఏదైనా పాపం చేస్తే అది ఇప్పుడు ఇలా జరుగుతుందంటారా? ఇలా చాలా మంది ఇలా అడగమన్నారు, మాకు ఇలా వివాహం అవ్వట్లేదు, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, లాస్ట్ ఫిక్స్ అయిపోయింది మ్యాచ్, ఇంకా కొన్ని రోజుల్లో ముహూర్తాలు అన్నప్పుడు లాస్ట్ మినిట్ ఏదో ఒకటి వల్ల చెడిపోతుంది సంబంధం. ఎందుకు ఈ అడ్డంకులన్నీ వస్తున్నాయని అడుగుతున్నారు. ఎందుకు అంటే మన కలియుగ ధర్మంలో జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క మనిషికి గ్రహచారం అని, గృహచారం అని మ్మ్. ఉంటాయి. ఈ అబ్బాయికి వివాహం లాస్ట్ మినిట్లో ఓకే అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, మ్మ్. ఇంకా వివాహ పీటల మీద ఉండేటప్పటికి సంబంధం సఫలితం అయిపోతున్నది, విఫలితం అయిపోతున్నది. మ్మ్. అంటే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. మ్మ్. అయిపోవడం దేని వలన అంటే కొన్ని కారణాల వలన వాళ్ళు ఆగిపోవచ్చు. మ్మ్. గ్రహచారంగా కూడా పెట్టే ముహూర్త బలం లేకపోయినా ఆగిపోవచ్చు. ఆహా. ముహూర్త బలంలో కూడా ఉంటుంది. మ్మ్. దీనివలన వివాహ సంబంధానికి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ముందుకు వెళుతుంది. లేదంటే పిల్లల తరపు, లేకపోతే వధువు తరపునో, లేకపోతే వరుడి తరపునో ఏదో ఒక సమస్య తెలుసుకొని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మ్మ్. దానికి ఏదో విధంగా జాతకాలు అప్పట్లేదు అనే భావన కూడా ఉంటాయి. ఆహా. అంటే గురుగారు, ఇప్పుడు చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు, ఇంకొంతమంది అంటే జాతకాలు ఏముందిలే, అబ్బాయి అమ్మాయి కొంచెం వెల్ సెటిల్ ఉన్నారు, పర్లేదని కూడా కొంతమంది చేసిస్తారు పెళ్లి. అలా చేసుకున్నా కూడా ఏదైనా వివాహంలో వాళ్ళ బంధంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఇప్పుడు మీరు తాగుతున్న నీరుని ఎలా తాగాలనుకుంటారు? కలుషితం కాకుండా మంచి నీటిని తాగాలనుకుంటారు. అదే నీటిలో మీరు అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే మీరు ఎలా వెళ్తారు? పడవేసుకొని వెళ్తాం. ఎలా వెళ్తారు? పడవ ఎందుకు వేసుకుని వెళ్ళాలి? వెళ్ళడానికి దారి స్కోప్ అంటే ఇంకా అలాగే వెళ్ళాలి. పడవే అక్కర్లేదు, నడుచుకొని కూడా కొంతమంది నీళ్లు ఏరు దాటుతారు. నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే నడుచుకొని ఎలా దాటగలుగుతారండి? నీళ్ళు పరిమితి తెలుసుకొని నడుస్తాం కదమ్మా. మ్మ్.
మీరు ఇక్కడి నుంచి ఒడ్డుకి ఎలా చేరాలి అని అన్నారు. అవును, పరిమితి ఎంత భాగం ఉందో నీరు భాగం ఉమ్, తెలుసుకొని అవతల ఒడ్డుకు చేరుకుంటాం. అవును. అలాగే జీవితంలో ప్రేమ వివాహాలు అంటే ఉమ్, మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. ఉమ్, దానివలన జాతకాలు కలుస్తాయంటే వాళ్ళకి భగవంతుడు విధి రాసి పెట్టాడు. జాతకాలు కలుస్తాయని కాదు, అలా చేసుకుంటే జాతకాల్లో ఏదైనా దోషం ఉంటే నిజంగా వాళ్ళ దాంపత్య జీవితంలో ఏమైనా కలహాలు వస్తాయంటారా? జాతకాలకి ప్రేమ వివాహాలకి సంబంధం లేదు. ఉహు, ప్రేమ వివాహం అనేది ఒక మనసు నుంచి వచ్చేది, ఒక భావన. ఉమ్, దానికి గాంధర్వ వివాహం అంటారు. ఆహా, ఈ భావనాతీతానికి ఏమిటంటే ఈ యొక్క వివాహానికి సంబంధించి కొద్ది రోజులు బాగానే ఉంటారు, తర్వాత ఏదో మనస్పర్ధలు వస్తాయి. దీనివలన అది వాళ్ళ యొక్క మనోభావాల వలన సమస్యలు ఏర్పడి వాళ్ళు విడిపోవడం ఏదో ఒక జరుగుతుంటుంది. ఉహు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటుందంటారు. అదే ఇందాక నేను ఒకటే చెప్పాను, మనం తాగేటప్పుడు చూసుకొని ఎలాగైతే కలుషితం లేకుండా నీళ్లు తాగాలనుకుంటామో ఉమ్, మనం ప్రయాణించే నీళ్ళల్లో కూడా కలుషితం ఉంటుంది కదా. అవును. ఎలాగైనా ఉంటుంది గురుగారు. ప్రయాణించాలి. ఉమ్, అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఒకవేళ మీరు పడవలో వెళ్ళినా సరే కలుషితం నీళ్ళలోనే ప్రయాణిస్తారు కదా. అవును. కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం కదా గురుగారు. కదా, ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ ఇష్టపడాలి. ఉమ్. అలా అయితే తప్పలేదు, భగవంతుడి దయ ఏదైనా అంటారా? అదే పూర్వజన్మ సుకృతం వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉంది, అది జరిగిపోతుంది. ఉహు. ఇంకొంతమంది 2 వివాహాలు అవుతూ ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి సెట్ కాలేదని వాళ్ళు తనకి వదిలేస్తారు, ఇంకొకరిని చేసుకుంటారు. మరి అది? వాళ్ళ మనోబుద్ధి. ఉమ్, అదేంటి మనోబుద్ధి. ఉమ్, ఎందుకు అంటే అమ్మా, వాస్తవానికి చెప్తే రెండవ వివాహం ఒకటి గ్రహచారంగా ఉంటుంది, పూర్వజన్మ సుకృతం జరుగుతుంటుంది, ఉమ్. చేసుకునే కర్మ వలన అవుతుంది. రెండోది మనోబుద్ధి వలన కూడా అవుతుంది. దీనివలన జరగవచ్చు అలాంటివి. ఆహా. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. వాసుదేవ.